హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. ఈరోజు షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాము. మా ట్రిప్ దగ్గరలోకి వచ్చింది, కానీ మేడంకి ఇంకా తెలీదు. స్వెటర్స్ మాత్రం కొనుక్కోమని చెప్పాను. మేడం ఎటు అనుకుంటున్నారు? స్వెటర్స్ అంటే కాశ్మీర్ ఆర్ మనాలి. నీకు ఏదైతే ఇష్టం అది చెప్పు. రెండు ఓకే. కూల్ ప్లేసెస్, స్నో పడుతూ ఉండాలి. సో అదే అనమాట, ఈరోజు షాపింగ్ స్టార్ట్ చేద్దామని ఇప్పుడే రెడీ అయ్యి అట్లా వెళ్తున్నాము. ఇది ఒక చిన్న వ్లాగ్ అనమాట. లాస్ట్ వ్లాగ్ నేను ఒక్కరిని చేశాను. ఈరోజు ఇంట్లో ఉన్నా కాబట్టి విన్నీతో చేద్దామని అట్లా. ఈరోజు మ్యామ్ ఫ్రీగా ఉన్నారు, మేము ఫ్రీగా ఉన్నాము. వై నాట్? అండ్ న్యూ లుక్ ఎలా ఉందో చెప్పండి గాయ్స్. ఫస్ట్ టైం నేను బియర్డ్ తీసింది, డిఫరెంట్గా ఉన్నా, నాకే ఏదోలాగా ఉంది. 10 డేసే కదా, మళ్ళీ అదే గ్రో అవుతుంది. చూద్దాం. మమ్మీకి చూపలేదు ఇంకా, మమ్మీ రియాక్షన్ క్యాప్చర్ చేస్తా గాయస్ ఎలా ఉన్నాను. ఓకే, విన్నీ రావాలి ఫాస్ట్గా. చూసారా, టైం ఇప్పుడు 5 అవుతుంది. నేను 4కి స్టార్ట్ అవుదామని చెప్పా. అంటే నాది బయట పని ఉండే, లేట్గా వచ్చండి. కానివ్వండి, ఫాస్ట్ విన్నీ, కమ్ ఫాస్ట్. విన్నీ గైస్, బై ద వే ఈ అవుట్ఫిట్ చూడండి ఎలా ఉండేదని ఎలా స్టార్ట్ చేశాడు. ఈరోజు గెట్ రెడీ విత్ మీ కాదు, గెట్ రెడీ విత్ పవన్ ఈరోజు. నాకు అస్సలు పడదు లూజ్ టీ షర్ట్స్ కానీ ఓవర్ సైజ్ టీ షర్ట్స్ కానీ. తను వేసుకుంటే ఒప్పుకోను, అలాంటిది వాళ్ళు నాకు వేస్తారు. అంతే కదా గైస్. పెళ్ళి అంటే ఏంటి చెప్పండి? పెళ్ళి అంటే వాట్ ఈస్ అబౌట్ మ్యారేజ్, భార్యాభర్తల అనుబంధం. అలా నాకు నచ్చింది తనకి, తను నచ్చింది నేను చేస్తుంది కదా. అది సో కిందకి వెళ్తాము, మమ్మీ రియాక్షన్ క్యాప్చర్ చేస్తా. మమ్మీ ఫీల్ అవుతుంది, బియర్డ్ తీసినాము. చూద్దాం. మమ్మీ వా, బయటికి వెళ్ళొస్తా. వాళ్ళే పోలీస్ ఆఫీసర్. ఏం కాదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఉన్నాము. విన్నీ ఎందుకు డల్గా ఉంది, ఎందుకంటే చెప్పట్లేదు. ఏమైంది విన్నీ? ఎందుకు విన్నీ అంత తల తింటున్నాను నేను? చెప్పు విన్నీ, పర్లేదు. అంత నాదే అని చెప్పు, పర్లేదు. మరి చూడండి గాయస్, దొరికేది ఒక్క రోజులో విన్నీ ఎట్లా డల్ ఉంటే ఎట్లా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఓన్లీ నాకే కదా షాపింగ్, నీకేం లేదు కదా? లేదు కదా గైస్, గుర్తుపెట్టుకోండి, ఏం లేదు. సో షాపింగ్ చేస్తున్నప్పుడు, షాపింగ్ అయిపోయినాక మళ్ళీ అప్డేట్ ఇస్తాం కదా, అప్పుడు చూద్దాము. ప్రస్తుతానికి నిజం చెప్పాలంటే నాకే షాపింగ్, కానీ ఏం కొనాలో తెలియదు, క్లారిటీ లేదు. కానీ ఏదో ఒకటి కొనాలి. మా ఇంటి దగ్గరలో కొత్త షాపర్ స్టాప్ పెట్టారు గైస్, చాలామంది చెప్పారు చాలా బాగుందని. చూద్దాం అసలు కలెక్షన్స్ ఎలా ఉంది ఏంటి అని. అన్నీ బాగుంటే బడ్జెట్లో రావాలి కదా, అదొకటి. మళ్ళీ లెన్స్ కార్ట్కి వెళ్దాం, మర్చిపోయాం, వెళ్ళేటప్పుడు వెళ్దాం లెన్స్ కార్ట్. నీ మాటలు ఎప్పుడు బిజీనే ఉంటుంది గాయస్. మేడం గారికి పిఏ ఉన్న ఫుల్ బిజీ. ఎవరు ఇక్కడ కాఫీ కప్ కి తీసుకెళ్తాను, నన్ను ఎప్పుడు తీసుకెళ్తాను? హెడ్ఏక్ ఉంది కదా బుజ్జి, అందుకే ఇప్పుడు అనుకుంటున్నాను. నిజంగా నీకు హెడ్ఏక్ అని చెప్పకపోతే ఫస్ట్ కాఫీ కప్పే అనుకున్నాను. హెడ్ఏక్ ఉంది కాబట్టి నువ్వు తీసుకెళ్లి కాఫీ ఇప్పించాలి కదా. కాఫీ కప్ లో వేడి కాఫీస్ ఉండవు నాన్న, చల్ల కాఫీసే ఉంటాయి ఓన్లీ. ఎవరన్నా తాగుతారా? పొద్దున డాడీ మమ్మీ కూడా కోల్డ్ కాఫీనే కదా తాగేది. అంటే వేడిగానే ఇస్తారు గాయస్, కానీ అన్ని పనులు వేసుకొని వచ్చేపాటిగా చల్లారిపోతుంది కోల్డ్ కాఫీ. ఇండియన్ కోల్డ్ కాఫీస్ చాలా బాగుంటాయి కాదు బుజ్జి? వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ కోల్డ్ కాఫీస్? కాఫీస్ వదిలిపెట్టండి గాయస్, రేపటి నుంచి మేము రెగ్యులర్గా
100% మా డైట్ ఫాలో అవుదాం అనుకుంటున్నాము. క్రేజీ ట్రాన్స్ఫర్మేషన్ చూడబోతున్నారు ఈ ఛానల్లో. మాతో పాటు మీరు కూడా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలని అందరినీ కోరుకుంటే హ్యాపీ అది. షేర్ చేద్దామా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్? నీకు నాకే తెచ్చుకొని అందరికీ ఎలా షేర్ చేస్తాం? రెసిపీస్ షేర్ చేద్దాం వీడియోలో. పెద్ద రెసిపీస్ ఏముండవు గాయస్, అవి నీళ్ళలో నానేయాలి, నోట్లో వేసుకోవాలి, దానికి రెసిపీస్. హలో అవోకాడో బ్రెడ్ టోస్ట్ Av- ఇలాంటివన్నీ చేస్తాం. అదే నేను రేపు పొద్దున ఎవ్రీడే చూపిస్తా అసలు తను ఎన్నింటికి లేస్తుంది, ఏం చేస్తుంది అని. దాన్ని బట్టి మీరే ఎస్టిమేషన్ వేసుకోండి గైస్. ఈ పాడుకు 100 times తెచ్చుంటాం రేపటి నుంచి డేట్ అని. ప్రతి ఒక్కరికి 100% జరిగే ఉంటుంది. ఈరోజు డేట్, రేపు డేట్, ఈరోజు డేట్ అని లేట్ చేసి అది ఎప్పటికి అవ్వదు అనమాట. అంటే ఈసారి మాత్రం గట్టిగా ప్లాన్ చేసాము, అవ్వాలని కోరుకుంటున్నాం. ఏమంటారా? 100% అవుతుందిలే రేపు. ఓకే గైస్, ట్రాఫిక్ ఉంది, మళ్ళీ కలుద్దాం. విన్నీ ఏదో చెప్పావు ఇందాక కార్లో, చెప్పు. షాపింగ్ చేయను, నిన్ననే చేశాను, ఎన్నెన్నో అంటాం, అన్నీ జరుగుతాయి అంటే అందుకని మాటలు అనేటప్పుడు చూసాను. ఓకేనా గాయస్? ఈ జాకెట్ 20,000 అంట గాయస్. ఏ బెస్ట్ ఏదంటావు? 20,000 నువ్వు ఏదైతే ట్రిప్కి ప్లాన్ చేస్తావో అది జాకెట్ కొనుక్కొని ఇంట్లో కూర్చొని పడుకుందాం. సూపర్, అది బెస్ట్ అంటావా? ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసి అదే కదా ట్రిప్ కాస్ట్ కంటే జాకెట్ కాస్ట్ ఎక్కువ. షాపింగ్ ఎక్కువ. షాపింగ్ కూడా కాదు, ఒక జాకెట్కి ట్రిప్ కాస్ట్ 21,000 అంట. డిస్కౌంట్ లేదంట. ఫోన్లే కదా అని వేరే కొనడానికి వస్తే దానికి ఏముండే అది చెప్పారు. సో 4,000 హుడ్డీ ఉంది, 8,000 షాపింగ్ చేసి బ్యాగ్ ఫ్రీ చేస్తారు అక్కడ. అది ఇక్కడ సంగతి. కలెక్షన్ బాగుంది కానీ కాస్ట్ టూ మచ్ ఉంది. Yes. ఇట్లాంటి స్టైల్ ఎందుకు ట్రై చేయవు నువ్వు? ఏది అది మనకి సూట్ అవ్వదేమో, ఏమంటావు? మంచిగా స్టైల్ చేస్తే సూట్ అయిపోయి. ఇది బాగుంది రా, ఇది చూడు, ఇది బాగుంది చూడు. ఒకసారి లేడీస్ని కూడా అలా చూసి వెళ్ళిపోతాం. చూడు, ఇక్కడి నుంచి చూడరా, కనిపిస్తున్నాయి కదా. అంటే దగ్గరికి వెళ్ళి మనకి బాగుంటుందో లేదో అని చూడాలి. బాగుంటుంది, ఇక్కడేం బాగుంటుంది రా, మనం ఇక్కడే కదా కొనుక్కునేది. అసలు షాపింగ్ లేదు కదరా మనకి. చెప్పు. సరే, భలే ఉన్నాయి. ఏమొద్దు. అందుకనే గైస్ ఫస్ట్ అడగండి మీరు షాపింగ్కి వచ్చేటప్పుడు మీరు కొంటారా లేదా అని. అసలు ఇప్పటివరకు మెన్స్ దగ్గరికి వెళ్ళామని అవన్నీ హలో దగ్గరికి వెళ్ళాము, తీసుకున్నాం. ఓవర్ యాక్షన్స్ గైస్. ఇవ్వండి, ఇది పరిస్థితి. నాకు తెలిసి ఎవ్రీ బాయ్ రిలేట్ అవ్వాలి ఈ టైంలో, కంపల్సరీ. ఫుల్ కాల్స్. షాపింగ్ వచ్చింది మాతోనా మీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్తోనా? హలో మేడం, 2 minutes ఎందుకు అట్లా? తొందర కానీ పైకి వెళ్దాం. విన్నీ ప్లీజ్ కదా, పైకి వెళ్దాం కదా ప్లీజ్. ఇట్లాను నేను ఏం కొన్నాను ఊజీ. జస్ట్ చూడడానికి ఎందుకు అవసరమా? నేత్ర ఆగు, ఒక్క నిమిషం అడుగుతున్నప్పుడు చెప్పు. కనీసం పైకి వెళ్దాం, మరి నువ్వు కొనవు కదా చూసేందుకు. పైకి వెళ్దామా? వెళ్దాం. నేను అవుట్ఫిట్ చేసుకుంటే వాటి రేట్ చేయి, నువ్వు వచ్చిన టాప్ రేటింగ్కి తీసుకుందాం. ఓకే డన్, డీల్. గైస్, నేను సెలెక్ట్ చేసిన Deal. అవుట్ఫిట్ తీసుకుంటే నీకు ఒక గిఫ్ట్ ఇస్తా. ఏం గిఫ్ట్ ఇస్తాం? ఏదో ఒకటి. ఎప్పుడు నేను సెలెక్ట్ చేసింది తీసుకోండి గైస్. సరే, ఇప్పుడు ఇది నువ్వు సెలెక్ట్ చేసుకుంటే ఓవర్ యాక్షన్ చేస్తుంది గైస్. ఎందుకు అట్లా తీసుకుంటుంటే అట్లా ఎవరు వైఫ్స్ అయినా గర్ల్ ఫ్రెండ్స్ అయినా వదులుతారా వదలరా? కింద కామెంట్ చేయండి. అంటే ఇష్టం లేకుండా తీసుకుంటాం. అబ్బా, ఇది వేస్ట్ గైస్, వేస్ట్. అరే నైస్, బాగుంది. క్యూట్ కెఫేస్కి అలా బాగుంటుంది. ఓవర్ సైజ్డేనా? 5కి 4.5. యా, చాలా బాగుంది. పక్కా ఫిక్స్ ఇది. ఏది ట్రై ఒకసారి ఇలా సైడ్ ఫ్రంట్. అరే 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 ప్యాంట్ అంత సూట్ కలర్, బట్ ప్యాంట్ మార్చుదాం వేరే. యా
హుడీ అయితే చాలా బాగుంది. బాగుందా? ఎస్. ఇది కూడా బాగుంది. అండ్ లోపల చూడు ఫోన్ బాగా వచ్చింది. నిజంగా వేడిగా ఉందిరా ఇది వేసుకుంటా. అవునా? కంఫర్ట్ కూడా ఉంది. తర్వాత ఇది కింద కరెక్ట్గా tight ఏదో అయింది. కొత్తగా ఉన్నావు. సిగ్గు. ఇది కూడా పక్కా కన్నయ్య చాలా బాగుంది. 5. 5కి 5. యా అది 4.5 5 యా ఇది కూడా బాగుంది కంఫర్ట్గా. కదా, కింద white striped trousers. అసలు చాలా బాగుంటది. ఇవాళ వచ్చిన ట్రౌజర్ దీనికి బాగా సెట్ అవుతుంది. షాపింగ్ వస్తే అది ప్లస్. అసలు లేదు లేదు, ఇవాళ ఇప్పుడే రీల్ చూసాను. ఇవాళ ఇంటర్నేషనల్ వైఫ్ డే అంట. అందుకే కానీ నువ్వు కనిపిస్తావు. ఆ, ఓకే నేను కొనిపిస్తాను. 5 out of 5 చాలా బాగుంది. ఇటు రా ఒకసారి, రా ఒకసారి. ఎంత మంచి వైఫ్ దొరికిందో చూడు. ఎవరన్నా సెలెక్ట్ చేస్తారా అసలు? ఆ, అబ్బా యా నైస్. హ్యాపీయేగా. అరే 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 అదే ఫేస్ ఇంకా వెలిగిపోయిద్దేమో కదా. నువ్వు షాపింగ్ చేస్తున్నప్పుడు నేను ఇలానే అంటున్నాను నేను. అబ్బా అబ్బా అబ్బా, స్పెట్స్ కానీ షూస్ కానీ చూస్తే ఇంకా అసలు ఆ ఫేస్ని ఏదో ఒక్కసారి టర్నింగ్ ఇచ్చుకోమా. షూస్ ఉన్నాయి నాకు. షూస్ ఉన్నాయా అనకు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ప్రీవియస్ వీడియోలో చూసారు ఆల్రెడీ తమరి షూస్ ఏంటో, తమరి షూస్ కథ ఏంటో. వాచెస్ లేవు మరి. ఒకసారి స్పెట్స్ చూపిమ్మా. వాచెస్ లేవు కదా. వాచెస్ కొనుక్కోనా? వాచ్ అది కూడా తీస్తావా? సిగ్గా. మెల్లగా పెట్టాలి బ్లాకర్. ఏదమ్మా చూపియమ్మా ఒక్కసారి. దిష్టి తగిలిద్ది. బుజ్జోడికి